బైబిల్ పరిశోధన అనే పదాన్ని నేను ఎందుకు పెట్టానంటే, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనంలో, బెరయలో ఉన్నవారు దెస్సలోనిక పట్టణములో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ప్రసంగం విన్నవాళ్ళు, ప్రసంగం చెబుతున్న వాని మాటలు అసలు లేఖనాలలో రాయబడినవి, వీళ్ళు మాట్లాడుతున్నవి ఒకటేనా? బైబిల్ చదివితే అర్థం కాదు. బైబిల్ ఎవరు చెబితే వారు నోటికొచ్చినట్టు చెప్పకూడదు. ఒకవేళ ఎవరైనా చెబితే అలా ఉందో లేదో 1-10 సార్లు చూసిన తరువాతే దాన్ని ప్రజల మధ్యకు పంపించాలి. ప్రజలు కూడా వాళ్ళు చెప్పినవి అలా ఉన్నవా లేవా అని పరిశోధించాలి. బైబిల్ని ప్రతిదినము పరిశోధించాలి తప్ప ప్రతిరోజు చదివితే అర్థం కాదు. బైబిల్ అన్నది అన్ని పాఠ్య పుస్తకాల లాంటి పుస్తకం కాదు. దీనిపై పరిశోధన అవసరం. పరిశోధన శాస్త్రవేత్తకు ఒకవేళ ఉంది అని మీరు అనుకుంటే, అంతకంటే గొప్ప పరిశోధన బైబిల్ మీద మీకు ఉండాలి.